రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిసి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల భారీ నష్టాన్ని తగ్గించగలిగామని అన్నారు మంత్రి ఉత్తమ్. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో మరోసారి పర్యటించి పునరుద్ధరణ పనులను పరిశీలించారు మంత్రి. కేంద్రం సహాయం చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం వరద నష్ట నివారణకు అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రజలకు సాయం చేస్తామంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి విజయభాస్కర్ ఫేస్ టు ఫేస్. నష్టపోయిన ప్రాంతాలను మరోసారి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలిస్తున్నారు. పనుల పురోగతిని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పనుల పురోగతి ఎలా ఉంది? అనుకోకుండా వచ్చిన వరదల వల్ల ఎలాంటి నష్టం జరిగింది? మిత్రమా, రాష్ట్ర వ్యాప్తంగా గత 50 ఏళ్ళు ఎన్నడూ ప్రజలు రైతులు చూడని విధంగా అతి భారీ వర్షాలు పడ్డాయి. ప్రత్యేకంగా కొన్ని జిల్లాల్లో సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, మరి ఇటువంటి జిల్లాల్లో 50 ఏళ్లలో ఇటువంటి వర్షాలు చూడలేదు. ఉదాహరణకు హుజూర్ నగర్లో ఒకే రోజు మొదటి రోజు 330 మిల్లీమీటర్ల వర్షం పడ్డది. సరే, దాంతో ఒక రాష్ట్రంలో కొన్ని చోట్ల వరదలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాల వల్ల నష్టం జరిగింది. మా ప్రభుత్వం మొదటి గంట నుంచి ముఖ్యమంత్రి నుంచి ఉప ముఖ్యమంత్రి వరకు క్యాబినెట్ మంత్రులందరూ కూడా ప్రజల్లోనే ఉండి ఈ వరద ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకునేడానికి మేము పనిచేస్తున్నాము. ఇరిగేషన్ శాఖకు సంబంధించి మొత్తం నష్టం 10,300 కోట్లంతో జరిగింది. అది నివేదిక తయారు చేసి, ఇది మొత్తం అన్ని శాఖలు కలిపి అది కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినాం. మరి ఇప్పుడు వాళ్ళు సరే ఎంతో కొంత సాయం చేస్తామన్నారు. ఇప్పటివరకైతే రాలేదు. వాళ్ళు ఎంత సాయం చేసినా చేయకున్నా రాష్ట్ర ప్రభుత్వం మా బడ్జెట్ నుంచే తెలంగాణ ప్రజల్ని అన్ని స్థాయిలో ఆదుకుంటాము. ఇరిగేషన్ శాఖలో నా బాధ్యతగా 773 బ్రీచ్లు పడ్డాయి. అన్ని బ్రీచెస్కి, ఇది కాలువలకి, చెరువులకి, కొన్ని పంప్ హౌజులు మునిగినాయి. అన్నిటికీ ఇమ్మీడియట్గా వార్ ఫుటింగ్లో పనిచేయాలని చెప్పి రాత్రింబగలు పనిచేస్తూ ఎస్టిమేట్స్ తయారు చేసి షార్ట్ టెండర్స్ పిలిచి పనులు మొదలుపెట్టే ప్రయత్నం చేస్తున్నాము. అన్ని చోట పనులు కూడా ఒక యుద్ధంలో ఎట్లా చేయాలో అట్లా చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు దానికి ఇక్కడ వచ్చినాము, ఈ పనులు ఇలా మొదలుపెట్టినాము. 3 రోజుల్లో ఈ బ్రీచ్ పూర్తి కావాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ బ్రీచ్ పూడ్చలేకపోతే 1,07,000 ఎకరాలు ఈ ముక్త్యాల మేజర్ కింద ఆయకట్టు రైతులు పొలాలు ఎండిపోతాయి. మేము చాలా సీరియస్గా ఉన్నాం. సిన్సియర్గా, కమిటెడ్గా ఇరిగేషన్ శాఖలో అన్ని కెనాల్స్, ట్యాంక్స్, బ్రీచెస్ పూర్తి చేయడం, మరి పంప్ హౌస్లు మునిగితే దానికి తగిన సొల్యూషన్ చేయడం, ఆ విధంగా ముందుకు పోతున్నాం. కేంద్రం ఇక్కడ పరిశీలించింది, మీరు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేంద్రానికి ఎలాంటి నివేదిక ఇచ్చారు? కేంద్ర సాయం పైన మీ అంచనా ఏంటి? కేంద్రం వాళ్ళు వచ్చిండ్రు, చూసిండ్రు, పోయినరు. ఓకే, సరే, వాళ్ళకి ఇచ్చిన నివేదిక 10,330 కోట్లు నష్టం జరిగిందని. ఇప్పుడు వాళ్ళు ఇంకేమీ రెస్పాన్స్ ఇవ్వడం లేదు, ఇంకా ఏమీ చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు మాట్లాడడం సరైనది కాకపోవచ్చు. పూర్తి స్థాయిలో కేంద్రమే ఈ నష్టం భరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నష్టాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చడం, కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నష్టాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తుందని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి